స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కళలకు కానాచి ఓరుగల్ అంటారు. ఇవాళ కళలను నమ్ముకున్న కళాకారుల కోసం వారు ఒక కళలలో డబ్బింగ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఆ డబ్బింగ్ అనేది వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి, అది పెద్ద పట్టణమైన హైదరాబాద్ అక్కడిక్కడికి వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ వరంగల్లోనే వర్క్షాప్ పెట్టి మంచి కోచింగ్ ఇస్తాం, ఇక్కడ నుండి మంచి ట్రైనింగ్ చేసి మంచి డబ్బింగ్ ఆర్టిస్టులను చేస్తామని చెప్పి అంటున్నారు. వినోద్ కుమార్ గారు, చెప్పండి, ఏంటి మీ లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యంతో మీరు ఇక్కడికి వచ్చి మీరు అనౌన్స్ చేస్తున్నారు? అంటే సార్, నా పేరు వినోద్ అండి. నేను గత 17 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో వినోద్ బాల గారు, చాట్ల శ్రీరాములు గారు, దేవరాజ్ కనకాల గారు ఇలాంటి పెద్ద పెద్ద గురువుల దగ్గర ట్రైనింగ్ చేయడం జరిగింది. అలాగే నటుడిగా, దర్శకుడిగా కూడా నేను ఎన్నో సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో కష్టపడడం జరిగింది. కాబట్టి నటులకి అండ్ ఆర్టిస్టులకి కానీ మనకు హైదరాబాద్లో కొన్ని బోగస్ ఇన్స్టిట్యూట్లు కానీ, డబ్బింగ్ వాయిస్ రంగంలో కూడా కొన్ని బోగస్ ఇన్స్టిట్యూట్లు చాలా వరకు ఉన్నాయి. అంటే డబ్బులే ప్రధానమైన కాన్సెప్ట్గా తీసుకుంటారు, కానీ అక్కడ విద్య అనేది సరిగా ఉండదు. అంటే ఇక్కడ నుంచి వరంగల్ నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వస్తుంటారు, కానీ వాళ్ళ సమయాన్ని, డబ్బుల్ని కూడా వృధా చేసుకుంటారు. కానీ మన అకాడమీ ఏంటంటే మన గవర్నమెంట్తో రికగ్నైజ్డ్ అయ్యి అండ్ తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మన 4 వర్క్షాప్లు అద్భుతంగా నిర్వహించడం జరిగింది సార్. అలాగా మనల్ని కళను నమ్ముకొని వచ్చిన విద్యార్థులకు ఆర్థికంగా గాను, అంటే చాలా తక్కువ ఫీజులతో లేదా ఒక్కొక్కసారి ఉచితంగా కూడా వాళ్ళ టాలెంట్ని బట్టి మన అవకాశాలు ఇవ్వడం జరిగింది. అండ్ మన వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాయిస్ కళాకారులను తయారు చేయడం. వరంగల్కి వాయిస్ కళాకారులు ఎప్పుడో పరిచయం అయిపోయారు, కానీ కొత్తగా కాదు, మాటల ద్వారా, అది సినిమాలో డబ్బింగ్ ద్వారా కానీ, సీరియల్స్లో డబ్బింగ్ ద్వారా కానీ మనం వాళ్ళని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం సార్. ఎన్ని రంగాల్లో ఇస్తారు మీరు ఈ కోచింగ్ అనేది? ఎన్ని రంగాల్లో ఇస్తారు? అంటే దగ్గర సార్, మనం వచ్చేసి ఇప్పుడు తెలుగు టెలివిజన్లో కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ, ఓటీటీ ఛానల్స్లో కానీ 46 రిలేటెడ్ ప్రాక్టికల్ వాయిస్ వర్క్స్ ఉన్నాయి సార్. అంటే అది నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, కార్టూన్స్ కావచ్చు, ఇలా చాలా రకాలుగా 46 వాయిస్ రిలేటెడ్ని మనం ఇక్కడ వీళ్ళకి అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే దాంట్లో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫైట్స్ అంటే ఏంటి, క్రౌడ్ అంటే అంతా కూడా ఇది మన థియరీలో వస్తుంది సార్. అయితే దీంతో ఎలాంటి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారు? అయితే దీన్ని ఆశించవచ్చే వాళ్ళకు మీరు ఏమైనా భరోసిస్తున్నారు? నేను మన మిమిక్రీ అంజన్ కుమార్, వరంగల్ నుంచి. మాటే మంత్రము అంటారు. మన వాయిస్ ఎంత బాగుంటే మన పనులన్నీ అంత బాగా జరుగుతాయి. మరి వాయిస్ తోటి కూడా డబ్బులు సంపాదించవచ్చు అనడానికి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఇవన్నిటికీ వాయిస్ ఓవర్లు ఉండాల్సినటువంటి వ్యక్తులు లేనటువంటి ప్రస్తుత రోజుల్లో ఇలాంటి పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ మన హైదరాబాద్ నుంచి వినోద్ కుమార్ గారు అండ్ వాళ్ళ టీం వచ్చి చెప్తున్న సందర్భంలో యూత్ కావచ్చు, మన ప్రతి సాటర్డే సండేలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ వెళ్లకుండా మన వరంగల్లోనే ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. తప్పకుండా ఇదొక మంచి డబ్బింగ్ అకాడమీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు చూస్తున్నాం, ఏదైతే వరంగల్ కళలకు కానాచి అని చెప్పుకునే జిల్లా లోపల కళల కోసం వరంగల్ కళాకారులుగా ఉండి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అంటే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారు? ఇవాళ మనం ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ని, వర్క్షాప్ని ఏర్పాటు చేయడం అనేది ఏ మేరకు హెల్ప్ అవుతుంది అంటారు? ఓకే, నేను ప్రజెంట్ టీ న్యూస్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. మన వరంగల్ ఉండే బేసికల్గా నేను వాస్తవ్యాన్ని. ఇంతకుముందు నేను అరుంధతి, బాహుబలి కూడా మన తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మొన్న రవీంద్ర భారతిలో ఓపెన్ థియేటరు లైవ్ డబ్బింగ్ కార్యక్రమం దాదాపు 40 మంది విద్యార్థులతో మేము డబ్బింగ్ ఆర్టిస్టులు, ట్రైనింగ్ డబ్బింగ్ ఆర్టిస్టులే అట్టహాసంగా జరిపాము. చాలామంది మహానుభావులు వచ్చి అక్కడికి వచ్చి మాకు ఆశీర్వాదాలు కూడా అందించారు. చాలా సక్సెస్, విజయవంతంగా అక్కడ జరిగింది. ప్లస్ నేను ప్రజెంటు చిన్న కార్టూన్స్కి ప్లస్ ఒక 2 మూవీస్ కూడా బిట్స్ చెప్పాను, క్రౌడ్ చెప్పాను. బిట్స్ అంటే చిన్న మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే ఒక హీరోయిన్ లేదంటే సైడ్ క్యారెక్టర్ అలా చెప్తూ ఉంటారు మెయిన్ లీడ్ సినిమాలో కానీ, సీరియల్లో కానీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా గురుగారు తన ద్వారా నేను ఒక 40 డేస్ వర్క్షాప్ తీసుకున్నాను. చాలా మొత్తానికైతే ఒక స్టూడియో ప్రాక్టికల్స్, మంచి అనుభవజ్ఞ పర్యవేక్షణలో మాకు చాలా బాగా జరిగింది. మొత్తానికి నేను ప్రజెంట్ అయితే డబ్బింగ్ తీసుకుంటున్నా, చెప్పాను కూడా, ఆల్రెడీ ట్రైన్ అయిపోయాను, ప్రజెంట్ చెప్తున్నాను కూడా. అలాగే మిగతా మన ఓరుగల్ నుండి ఇంకా కళాకారులు రావాలి, దీన్ని నేర్చుకోవాలి, మీ వాయిస్ని కూడా ప్రపంచాన్ని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ కళ మీద ఉన్న నిజానికి కూడా ఒక జిజ్ఞాస అనేది ఇవాళ నేర్చుకుందామని చెప్పి పోయే వాళ్లకు నిజంగా అంత నష్టం జరుగుతుందా? బయట మోసం జరుగుతుందా? ఉందండి, చూశాను, నేను కూడా ప్రాక్టికల్గా చూశాను. సో మన పీవీఆర్ అకాడమీ డబ్బింగ్ ఆర్టిస్ట్ వినోద్ సార్ ఇక్కడ వరంగల్ ఎంచుకోవడం చాలా
హ్యాపీ న్యూస్ అండి, నిజానికి సంతోషం. ఇక్కడ చాలామంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ ఇలాంటి అవకాశం లేక ఆగిపోతున్నారు. హైదరాబాద్కి వెళ్ళాలంటే చాలా కష్టం. సో ఇక్కడికి వచ్చి వీళ్ళు పెట్టి నేర్పించడం అనేది చాలా సంతోషకరం. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ డబ్బింగ్ వాయిస్ చాలామంది ఉన్నారు. ఇంకొంచెం మెలకువలు నేర్పిస్తే ముందుకు వెళ్ళటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారండి. రైట్, ఇవాళ చూస్తున్నాం పీవీఆర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏదైతే నెలకొల్పేందుకు ఇక్కడ చేయుతనిస్తూ చీర రాజు గారు ఉన్నారు. చెప్పండి, ఇది మన వరంగల్కి రావడం, మన వరంగల్ కళాకారులు దీన్ని తీసుకురావడం, ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడం అనేది మన ప్రజలకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అంటున్నారు? దానికి మీరు ఏ విధమైన చేయూతిస్తున్నారు? ఇది పీవీఆర్ అనేది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఇది ఖచ్చితంగా వరంగల్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే హైదరాబాద్కు ఇక్కడ నుంచి చాలామంది పోయి హైదరాబాద్కు పోయి చాలామందిని కన్సల్ట్ అయ్యి అక్కడ మోసపోతూ వాతావరణంతో మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతున్నది. కాబట్టి వరంగల్లో రాజుగారు మన వినోద్ కుమార్ గారు పెట్టడం ఇది చాలా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక్కడ మన స్టూడియో పెట్టవలసిందే, ఇక్కడ వర్క్షాప్ కూడా కండక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి వరంగల్లో ఎవరిని కలిసినా కూడా ఇక్కడ ఒక కళాకారుడిగా బయటికి రంగంలో రాణించేవారు చాలామంది ఎక్కువ ఉంటారు. వరంగల్ కళలకు నిలవైనటువంటి వరంగల్, కాబట్టి ఇక్కడ పెట్టడం ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ప్రజా సంఘాలు కూడా దీన్ని హర్షిస్తున్నాయి. మేము కూడా మా యూనివర్సిటీ నుంచి కూడా మా పిల్లలను కూడా, మా తెలుగు చదివే పిల్లలను కూడా ఖచ్చితంగా ఈ ఆర్టిస్ట్ ఖచ్చితంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ నేర్చుకోండి. భవిష్యత్తులో మీరు లీడర్ కావాలన్నా, అదేవిధంగా మంచి వక్త కావాలన్నా, మంచి యాంకర్ కావాలన్నా కూడా ఈ డబ్బింగ్ అనేది మీకు ఇంపార్టెంట్గా 10 రోజులు వర్క్షాప్ నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీ ఫ్యూచర్లో మీ భవిష్యత్తులో మీకు ఒక స్కిల్స్ నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది కూడా మీకు జీవనోపాధి కూడా అవుతుందని చెప్పి మా విద్యార్థులు కూడా మేము తెలియజేస్తాం. ఇది రావడం పీవీఆర్ ఈ యొక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక్కడ ఈ స్టూడియో రావడం మేము స్వాగతిస్తున్నాం. రైట్, ఇవాళ చూస్తున్న మొత్తానికైతే వరంగల్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వర్క్షాప్ ఏర్పాటు చేయడం, ఇక్కడ ఈ సంస్థ నెలకొల్పడం అనేది చాలామంది కళాకారులకు ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ టెలివిజన్, ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వచ్చాయి. వారికి ఈ చాలా రంగాల్లో చాలా విషయాల్లో ఎన్నో రకాలుగా పబ్లిసిటీ విషయంలో అవుతుంది, లేక టీవీ యాడ్స్ విషయంలో అవుతుంది, ఇలాగ చాలా రకాల్లో చాలామందికి జీవనోపాధి కూడా కలుగుతుంది. కానీ ఈ నేర్చుకుని దీని మీద ఆధారపడదాం అనుకునే వ్యక్తులకి మాత్రం దూర ప్రాంతాలకు వెళ్ళి మోసపోతున్నారు. కాబట్టి వరంగల్ వాస్తవులుగా ఇక్కడున్న కళాకారులు దీన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తారా, అయితే ఎంత డబ్బు వెచ్చిస్తారు, ఎంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ రాలేదు. కానీ మంచి కళాకారులకు మాత్రం ఫ్రీ కోచింగ్ అయినా ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.